హాయ్. హలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, విజ్జు గౌడ్ అనే వ్యక్తి ఒక స్కామ్ పెట్టిండు. అంటే స్కామ్ అంట లైవ్ పెట్టిండు. దాంట్లో జరిగిన మోసం ఏంటంటే, తన గివ్ అవే కార్‌ని తనకు తానే అర్పించుకుండు. అంటే తనకు తానే తీసుకున్నాడు. ఇది పెద్ద మోసం. సో, ఎలా చెప్తున్నా అంటే, అతను గివ్ అవే ఇచ్చిన అకౌంట్ వచ్చేసి న్యూ అకౌంట్ అది. న్యూ అకౌంట్. ఒక అకౌంట్ క్రియేట్ చేస్తే దాని న్యూ ట్యాగ్ అనేది 7 డేస్ లేదా 30 డేస్ మాక్సిమం నెల. ఈ నెలలోనే ఆ ట్యాగ్ అనేది రిమూవ్ అయిపోతది. సో, అది అవ్వలేదు. సరే ఇది పక్కబెట్టు. అందులో ఒక 3, 4, 5 పోస్ట్‌లు ఏమైనా చేసామనుకో ఆ ట్యాగ్ అనేది పోయిద్ది. ఆల్రెడీ అందులో 7 పోస్ట్స్ ఉన్నాయి. చూడండి మీరే. ఇంకోటి ఓ మై గాడ్ గైస్, అసలు ఎన్ని మెసేజ్లు చూడు. ఇవ్వండి ఎన్ని మెసేజ్లు చూడండి. ఏం కావాలంటే అసలు స్కూల్ ఫీజా? నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. 10K స్కూల్ ఫీజ్ గైస్. సో సో గైస్ ఆల్రెడీ ఫాలో అవుతున్నాడు. ఎప్పటి నుంచో కామెంట్లు కూడా పెడుతున్నాడు. ఎక్కడ ఉంటారు మీరు? ముంబై 2 ఇయర్స్ బ్యాక్ షిఫ్ట్ అయినాము. ముంబయా? అంటే మీరు తెలుగు కదా మీరు? హైదరాబాద్ గానీ జాబ్ పర్పస్ ఇటు ముంబైకి వచ్చి రావాల్సి వచ్చింది కదా. కిరణ్ అనే అకౌంట్ తో, కిరణ్ మోపు అనే అకౌంట్ తో ఫాలో అవుతున్నారు కదా. కిరణ్ మా బాబండి, మా కొడుకు. మీ కొడుకా? చిన్న పిల్లగాడు పోయి మళ్ళీ అదే అతను క్రియేట్ చేసుకున్న అకౌంట్ మొత్తం ప్లాన్ ప్రకారం తీసుకుంటూ అతను ఫోన్ చేయగానే వాళ్ళు ఇక్కడ లేరంట, ముంబై అంట. హైలైట్ ఎట్టుంది ఇది, మనకి ఇంకా క్రేజీ. వాళ్ళు ముంబై, మళ్ళీ ఆ పిల్లగాడు ఇంకా 7th క్లాస్ బాబు. సో ఇతను లైవ్ లోనే దొరికిపోయాడు యాక్చువల్లీ. సో ఎలా అంటే ఆ లైవ్ చూడండి మీరే. అతను ఏమన్నాడు, ఇతను చాలా రోజుల నుంచి నన్ను ఫీజు అడుగుతాడు, ఎప్పటి నుంచో విజ్జు గౌడ్ అనే వ్యక్తి ఈ గివ్ పెట్టి 4 మంత్స్ అవుతుంది. సో అంటే జవరకాలు ఇస్తాడు ఇప్పటిదాకా. మరి ఈ రోజు దాకా చెప్పిన ఈ డేటు. సో అది పక్క పెట్టండి. ఎలా ఇస్తాడో అనుకున్నా. సో ఇలా ఇచ్చాడు. ఇది చెత్త. అతను కామన్ పిక్కర్ అనేది జెన్యూనే, అది నేను కాదంటలే. కానీ ఈ 100 డ్రాలున్నాయి, ఈ 100 టోకెన్లున్నాయి. సో అతను క్రియేట్ చేసిన మెంబర్సే వీళ్ళంతా. అవి ఫేక్ అకౌంట్స్ అవ్వచ్చు. కొన్ని స్లిప్‌లు జెన్యూన్‌గా యేసుండొచ్చు. సో అతను చేసిన ఇది మొత్తం స్కామ్, ఇది మోసం. ఇది అతనే అర్పించుకుండు తన కారు తానే. సో ఎలా ఉంది? అది కొత్త అకౌంట్. 1 మంత్ నాకు తెలిసి అది క్రియేట్ చేసి 10 డేస్ అయ్యుంటది. సో ఫేక్ ఇది. పెద్ద ఫేక్ ఇది. సో ఆమె ముంబైలో ఉండమేందో, ఆ పిల్లగాడు చిన్న పిల్లగాడేందో ఇక్కడ మైండ్ పోయింది నాకైతే. యాక్చువల్లీ ఇది ఎలా ఇస్తాడనుకున్నానంటే, శివ ట్యూబ్ అనే వ్యక్తి ఛానెల్‌లో ఒకటుంటది. అతను గివ్ ఇచ్చాడు. చూడండి ఎలా ఇస్తాడో. సింపుల్‌గా అలా ఓపెన్ చేస్తాడు, అలా పిక్ చేస్తాడు, ఇచ్చేస్తాడు. సో అలా లేదు, ఇదంతా మొత్తం మాఫియా. సో ఒకసారి మీరు కూడా చూడండి ఆ లైవ్. నవ్వుతారు మధ్య మధ్యలో. చిన్న పోరాడికి వచ్చిన చిన్న బాబు. మీ బాబుకి ఇవ్వండి మాట్లాడతా అంట. ఆల్రెడీ ఆమె అంటున్నది మా బాబు ట్యూషన్‌కి పోయిండంట. అంటే ఎర్రి పప్పలా. వ్యూవర్స్ చూసేవాళ్ళు పిచ్చోళ్ళు లెక్కుండ్రా. సో పెద్ద స్కామ్ అంటే ఇది. అది అతను క్రియేట్ చేసిన రిలేటివ్స్ అవ్వచ్చు, ఆ అవతల ఉన్న పర్సన్ ఏదో ఒకటి పెట్టిన మనిషి, డబ్బులు పెట్టి పేమెంట్ మనిషో ఏదో అయ్యుండొచ్చు. పేమెంట్ బ్యాచ్ ఏదో ఒకటి అయ్యుండొచ్చు. సో తన కారు తానే అర్పించుకున్నాడు. సో ఇప్పుడు ఆ కారు అమ్ముకున్నా ఏముంది చెప్పలేం. అతను అమ్మిన కారు, సో అతను గివ్ ఇచ్చిన కారు మనం ఎక్కడున్నా గుర్తుపడడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే దానికి ఇప్పుడు ఆ కార్‌కి ఎలాగో నంబర్ ప్లేట్ అనేది లేదు. నంబర్ అనేది లేదు, బండి నంబరు. సో ఇప్పుడు తను అమ్ముకుంటాడు. కంపల్సరీ అమ్ముకుంటాడు. ఉంచుకోడు. ఎందుకంటే ఉంచుకుంటే మనం అడుగుతాం రేపు, నీ కార్ నీ దగ్గర ఉందని. అమ్ముకున్న వ్యక్తి దాన్ని రిజిస్టర్ చేపించుకుంటాడు. మనకెట్టాగా ఆ నెంబర్ తెలియదు కదా. ఇంకా మనకి గుర్తుపడడానికి ఇంకేమున్నాయి దానికి ప్రూఫ్స్. సో అది మ్యాటర్. ఏం లేదబ్బా, ఇదంతా తాను క్రియేట్ చేసిన స్క్రిప్ట్ ఇది. సో స్క్రిప్ట్ ప్రకారమే మంచిగా నడిపించింది లైవ్ లో. సో ఎలా ఇస్తాడు అనుకున్నాను, కానీ ఇలా ఇస్తాడని వస్తాడు అనుకోలేదు. ఈ మోసం అర్థమవుతుంది అనుకుంటున్నా. చాలా మంది లైవ్ చూడండి. మెయిన్ నాకు దొబ్బింది ఎక్కడంటే ఆ అకౌంట్ కొత్త అకౌంట్. అక్కడ పెద్ద అబద్ధం. ఎవరేం చేస్తాం, తన అకౌంట్ తను తానే పాపులర్ చేసుకుంటుండు. సో ఇవ్వడం బాగుంది. గివ్ అవే ఇస్తా అన్నాడు. సో అతను ఇస్తా అన్నాడు కాబట్టి అందరూ ఫాలో అయ్యారు. సో అన్న మాట మీద నిలబడాలి కదా. ఇచ్చే ప్రాసెసింగ్ నచ్చలేదు. కాకపోతే ఆ 100 స్లిప్లు ఉన్నాయే, అది అసలు నాకు నచ్చలేదు. అదంతా మోసం. అక్కడే మోసం జరిగింది. సో ఎంతకంటే ఏరి పప్పాలని ఇంకెవరు చేస్తాము. సో అందరు పిచ్చోళ్ళు అనుకుంటున్నాం మేము. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే వ్యూవర్సే చాలా తెలివికల్లోళ్ళు. ఇది ఒకటి అర్థం చేసుకుంటే చాలు. మీరు ఎన్ని అబద్ధాలన్నా గానీ వ్యూవర్స్ మిమ్మల్ని ఊరికనే కనిపెడతారు. మీరు ఆడిన అబద్ధం చాలా మోసం అంటే మోసం. ఇది పెద్ద మోసం. మీరే ఆ లైవ్ చూడండి ఒకసారి, మీకే అర్థమైపోయేది మొత్తం. ఇంతకన్నా నేను తనని తిట్టాలనుకోవట్లేదు. తిట్టే రైట్స్ నాకు లేవు. సో జరిగింది చెప్తున్నా. నాకు అనిపించింది, నా థాట్ ఇది. సో మీరు ఒకసారి లైవ్ చూడండి. ఆ అకౌంట్ ని ఏంటి, కిరణ్ ది బిల్డర్. సో అది న్యూ అకౌంట్, అది వచ్చేసి ఇది డామ్ షూర్. ఎందుకంటే నేను ప్రూఫ్స్ కూడా పెడతా. ఒక అకౌంట్ అనేది 30 రోజులకు మించి 30 రోజుల తర్వాత ఎలా ఉంటది అంటే ట్యాగ్ అనేది ఉండదు. న్యూ ట్యాగ్ అనేది 30 రోజుల లోపల ఉంటది. 30 రోజులుగా పట్టదు, 20 రోజులు
15 రోజులు అంతే. తినేమంటుండే ఎప్పటినుంచో నన్ను 10,000 అడుగుతుండే. ఎప్పటినుంచో అన్న కార్ నాకు కావాలి, గివే నాకు ఇవ్వు, నాకు నచ్చింది కార్ అని చెప్తుండు. ఇదంతా తను క్రియేట్ చేసుకుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా వీడియో క్లియర్గా చెప్పానా. నేను బైక్ గివే ఇస్తున్నా కానీ అలా ఇవ్వను. ఏదో లక్షల కార్ ఇవ్వట్లేదు. నా బండి మహా అంటే 50,000 ఎద్ది, అంత మించి లేదు. నేను యూట్యూబ్ లో పెడుతున్నా. యూట్యూబ్ లో నుంచి నాకు డబ్బులు కూడా వస్తాయి. మీ నుంచి నేను రూపాయి తీసుకోను. మీరు చూసిన వీడియో నుంచి నాకు వచ్చిన వ్యూవర్షిప్ నుంచి నాకు అమౌంట్ వస్తాయి. అంత మించి నేను మీ దగ్గర నుంచి రూపాయి తీసుకోను. మీరు నాకు ఇవ్వద్దు. ఇది మ్యాటర్. అర్థమైంది అనుకుంటారు అందరికి. సో ఈ వీడియో గివ్ నేను ఇచ్చే వీడియో గివ్ పెట్టాను. జస్ట్ మీరు వెళ్ళి ఒక కామెంట్ పెట్టండి. ఒక లైవ్ పెడతా. లైవ్ లోనే మొత్తం పాయింట్ టు పాయింట్ మొత్తం లైవ్ లోనే తీస్తా. లైవ్ లోనే ఇస్తా మీకు. ఇంతకంటే మీకు ఏం చెప్పలేను ఇక. ఉంటానా మరి. మళ్ళీ కలుస్తా. బాయ్.